ఇజ్రాయెల్ అనేటటువంటిది ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది, దానికి ఏదో పాలస్తీనా లాగేసుకుంటోంది, ఆ దుర్మార్గపు దేశం అని ప్రచారం చేసే వాళ్ళకి చరిత్ర తెలియందే. వాస్తవంగా ఒకప్పుడున్న ఇజ్రాయెల్ దేశాన్ని తర్వాత వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే సుదీర్ఘకాలం పాటు వాళ్ళు తిప్పలు పడి పడి డబ్బులిచ్చి కొనుక్కుని దేశాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని కాపాడుకోవడానికి డబ్బులు పోస్తున్నారు, ప్రాణాలు ఫలంగా పెడుతున్నారు. ఇది తెలియాల్సిన నిజం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ దేశం ఉంది. యూదు రాజుల్లో పేరెన్నికగన్న దావీదు, సాలోమన్ ఈ ప్రాంతాన్ని పాలించారు. చరిత్ర తెలియని వాళ్ళే ఇది పట్టించుకుంది. కొందరు ఇజ్రాయెల్ దేశం 1948 మే 14న ఏర్పడినట్టు, అంతకుముందు యూదులకి చరిత్ర లేనట్టు చెప్తుంటారు. మెయిన్ వచ్చేటప్పటికి అసలు ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ కింగ్డమ్ అండర్ డేవిడ్ అండ్ సాలమన్ ఇది మ్యాప్. అదే సందర్భంలో ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి రాజులు వాళ్ళ కాలాలకు సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఆ తర్వాత యుద్ధాల్లో ఆ రాజ్యాలు, ఇప్పుడు మెసపటోమియా నాగరికత, బాబిలోనియా నాగరికత అని మన చరిత్ర పాఠ్యపుస్తకాలు ఉండేది, మాకు 10th క్లాస్లో, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. అట్లాగే ఇజ్రాయెల్ది యూదు సంస్కృతి కూడా కలిసిపోయి ఉండేది. బట్ యూదులందరూ ప్రపంచమంతా చెదిరిపోయినా సరే మళ్ళీ వాళ్ళ జాతిని కాపాడుకుని ఇజ్రాయెల్ని ఈ రోజున ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నారు. నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది.